హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఎక్స్పైరీ డే కదా, ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సో ఓవరాల్గా చూస్తే మనం స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాం. సో మన లెవెల్ ఏదైతే అనుకున్నాం ప్రీవియస్ డే లో, అది బ్రేక్ అయ్యాక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చింది. దాని తర్వాత చూడండి మొత్తం సైడ్ వేస్, దెన్ సెకండ్ టార్గెట్. బట్ విల్ నాట్ టాక్ అబౌట్ 3 తర్వాత మనకి ట్రేడింగ్ చేయకూడదు, ట్రేడింగ్ గురించి ఆలోచించకూడదు కాబట్టి విల్ నాట్ టాక్ అబౌట్ దిస్ పార్ట్. ఓకే, సో మనకు చూస్తే ఈ ఫస్ట్ ఒకటి వచ్చింది అంతే. దీని తర్వాత చూస్తే మీరు మాక్సిమం సైడ్ వేసే ఉంది. ఇప్పుడు చాలా మంది ఏంటి, ఇప్పుడు నేను 15 minutes లో చూస్తున్నాం కాబట్టి ఇది చాలా చిన్నగా ఉంది అనిపిస్తుంది. అదే మీరు 5 minutes లో 3 minutes లో చూడండి, ఓ ఇంత మూమెంట్ వచ్చింది కదా అనిపిస్తుంది. అదే 1 minute లో చూడండి, ఇంకా చాలా పెద్ద మూమెంట్ వచ్చినట్టు అనిపిస్తుంది. దిస్ ఇస్ ఫైన్, ఎవరు ఎలా చూస్తే అలాగా. ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే మీకు అనుకోవచ్చు, సార్ ఇది ఇంత పడింది కదా సార్, మళ్ళీ ఇంత పైకి వెళ్ళింది, మళ్ళీ ఇంత పడింది. యూ కెన్ డిస్కస్. కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పెద్ద టైం ఫ్రేమ్లో ఎలా లెవెల్స్ చూడాలి, పెద్ద టైమ్స్లో బ్రేక్అవుట్ అయినప్పుడు చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి. దాట్స్ వాట్ యూ షుడ్ థింక్ అబౌట్. ఎందుకంటే పెద్ద టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే లెవెల్స్ బ్రేక్ అవుతాయో యూ విల్ గెట్ పెద్ద టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది మీకు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఏం అర్థం కాదు. అది యూ విల్ బి థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 minute, 3 minutes, 5 minutes కన్నా ఎక్కువ మీరు ఆలోచించారు ఇప్పుడైతే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు టైం వెళ్తా ఉన్న కొద్దీ, ట్రేడింగ్ నేర్చుకుంటున్న కొద్దీ యూ విల్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్. మీరు ఏం చేస్తారంటే పెద్ద టైం ఫ్రేమ్లో చూసి చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది అప్పుడు అర్థమవుతుంది మీకు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు అది ముందు ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే ఇట్స్ బెటర్ ఫర్ యూ గైస్. కాకపోతే పెద్ద టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఏంటంటే మీకు ట్రేడ్స్ తక్కువ వస్తాయి. మీరు 1 minute, 3 minutesలో చూసినప్పుడు ప్రతి ఒక్క క్యాండిల్‌లో మీకు ఒక ఆపర్చునిటీ లాగా అనిపిస్తది. ప్రతి ఒక్క దాంట్లో ఒక ట్రేడ్ తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో బ్రేక్అవుట్ వచ్చినప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఒక చిన్న టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ తీసుకోవచ్చు. దాన్ని హోల్డ్ కూడా చేయొచ్చు. హోల్డ్ చేసి మీరు ఒక గంట సేపు పెట్టుకున్నారు. గంట సేపు తర్వాత ఆ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మీకు ఫాస్ట్‌గా ఇమ్మీడియేట్‌గా 1, 2, 3 ఒక 5 minutesలో మీకు టార్గెట్ వచ్చేస్తది. మీరు అది అనిపిస్తుంటది, అమ్మ గంట సేపు ఆగితే 5 నిమిషాల్లో నాకు టార్గెట్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే లెవెల్స్ బ్రేక్ అయింది. దాని ముందే మీరు తీసేసుకున్నారు ఒక గంట ముందే. సో అందుకని ఆ లెవెల్ బ్రేక్ అయినప్పుడే చూడండి. ఇక్కడ సింపుల్‌గా చూడండి. ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వచ్చేది. కాకపోతే మీరు ఇక్కడ ఎక్కడో ట్రేడ్ తీసుకున్నారనుకోండి, కిందకి పోతది. ఇగో దీని కింద తీసుకున్నారు. 9:40కి ట్రేడ్ తీసుకున్నారు. మీకు ప్రాఫిట్ స్టార్ట్ అయింది 10:45 తర్వాత. సో ఇంత టైం మీరు ఉండాల్సొస్తది. సో థట్ ఈస్ ఆల్సో అదేంటి, అదొక పెద్ద టెన్షనే ఉంటది మైండ్‌లో. బాబు ట్రేడ్ తీసుకొని గంట అయింది, నాకు ఇంకా ప్రాఫిట్ కనపట్లేదు, యూ విల్ బి థింకింగ్ ఇన్ దీస్, ఈ టర్మ్స్ లోనే కనిపిస్తది మీకు. ఓకేనా? సో అందుకని మీరు పెద్ద టైం ఫ్రేమ్‌లో చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అది మీరు స్లోగా నాలెడ్జ్ వస్తున్న కొద్దీ యూ విల్ అండర్‌స్టాండ్ దోస్ థింగ్స్. ఓకే. సో మీరు చూసుకుంటే ఇదొకటి మంచి ట్రేడ్ వచ్చింది. ఒకసారి ఇగో ఇక్కడ వచ్చుంటది. తర్వాత ఇక్కడ ఒకసారి వచ్చుంటది. దీస్ ఆర్ 3 ట్రేడ్స్ నేను అనుకోవడం. కాకపోతే చాలా చిన్న చిన్న స్కాల్పింగ్ ట్రేడ్స్ లాగా వచ్చాయి. మీరు ప్రీమియమ్స్ కూడా చూస్తే ఇక్కడ ఒకసారి బాగా పెరిగింది, ఇది పెరిగింది, ఇది పెరిగింది. మళ్ళీ ఇదొకటి పెరిగుంటది. అంతే. ఈ మధ్యలో మాత్రం ప్రీమియమ్స్ ఏమి ఎక్కువ పెరగలేదు. సో ఎందుకంటే ఈరోజు ఎక్స్‌పైరీ నిన్న కూడా చెప్పాను మీకు. నిన్న అనాలిసిస్‌లో చెప్పాను మీకు. ప్రీమియమ్స్ చాలా తక్కువున్నాయి. సో మూవ్‌మెంట్ చాలా తక్కువ ఉండే ఛాన్సెసే కనిపిస్తున్నాయి అని చెప్పాను నేను. సో 300 నేను చెప్పిందేంటి మీకు, 24, 300 పైనకెళ్తే నువ్వు చేస్తే కూడా చూడు. నేను అసలు 400 పైనని చెప్పాను. 400 పైకెళ్తేనే యూ విల్ గెట్ గుడ్ ట్రేడ్స్ అన్నాను. కాకపోతే చూడండి మీరు, ఈ రోజంతా హార్డ్‌లీ 80 పాయింట్స్. 80 పాయింట్స్ అంటే ఇది కూడా తీసేసామనుకోండి, సెకండ్ హాఫ్ చూస్తే మీరు మరీ ఘోరం. చూడండి, 50 పాయింట్స్‌లో రోజు మొత్తం గడిపేశారండి. 50 పాయింట్స్‌లో ఇంకేం ప్రీమియమ్స్ పెరుగుతాయి? సో యూ హావ్ టు థింక్ దీస్. ఇవన్నీ నేర్చుకోవడానికి టైం పడతది. ఓకే. టైం పడుతుంది. మీకు ఈ ఈ జోన్‌లో ఎప్పుడైతే ఎక్స్‌పైరీ రోజు ఇట్లా ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేస్తే చాలా మంది క్యాపిటల్ ఎగిరిపోతాయి. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ట్రేడింగ్ జర్నీ. సో మీకు ప్రతి ఎక్స్‌పైరీ రోజు యూ హావ్ టు లెర్న్ సంథింగ్. అది నేర్చుకుంటూ వెళ్తేనే మీకు ట్రేడింగ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ట్రేడింగ్ కూడా చాలా మంచిగా అవుతుంది. ఓకే. సో లెట్స్ గెట్ ఆన్ విత్ అవర్ అనాలిసిస్. సో ఇప్పుడు చూస్తే ఒక్క నిమిషం లెవెల్స్. సో ఇప్పుడు చూడండి,
మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఈ యొక్క గ్యాప్ ఫిల్ కావాలి, తర్వాత ఈ యొక్క గ్యాప్ ఫిల్ కావాలి అంటే 23,800 దాకా మార్కెట్ రావాల్సిందే. అవి వచ్చి ఈ గ్యాప్స్ ఫిల్ అయ్యాకే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. మీరు చూడండి, మీరు చూస్తే ఇక్కడ నుంచి గ్యాప్ అప్ చేశారు, మళ్ళీ అక్కడ గ్యాప్ అప్ చేసి ఇప్పుడు ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మెల్లిగా స్లోగా కిందకు వస్తున్నారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ గ్యాప్ ఫిల్ అవ్వాల్సిందే. 23,825 దాకా మార్కెట్ రావాల్సిందే. దాని తర్వాతే మీకు అప్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం లెవెల్స్ చూసుకుంటే మీకు 24,130 కిందకి వెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 24,130 కిందకి వెళ్తే 24,100 కిందకి వెళ్తే 24,70, ఇంకా దీనికన్నా కిందకి వెళ్తే మీరు 24,30 24,50 దాకా చూడొచ్చు డౌన్ సైడ్. ఓకే, అదే అప్ సైడ్ అనుకోండి, అప్ సైడ్ అయితే మీరు 24,270 పైన క్లోజింగ్ ఇస్తే 24,300 అండ్ 340. దీనికన్నా ఎక్కువ నేను చూడట్లేదు, ఎందుకంటే మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి దాని పైనకి వెళ్తేనే ఇట్ మైట్ వర్క్, ఆర్ ఎల్స్ ఏమీ జరగదండి. ఓకే, ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. ఆప్షన్ చైన్లో చూడండి, ఈ వీక్ పెట్టుకుందాం. సో ఆప్షన్ చైన్లో చూస్తే మనకి 24,200 ఇస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, దానిపైన 24,250 దగ్గర కూడా వాల్యూమ్ ఉంది, 24,300 దగ్గర కూడా ఇంకా పెద్ద వాల్యూమ్, అంటే 24,200, 250, 300 ఆర్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో 24,200 పైన క్లోజింగ్ ఇస్తే 230, 240 దాకా వెళ్ళొచ్చు. కానీ 24,250 పైనకి వెళ్తే మాత్రం మీకు 24,280 దాకా వెళ్ళే ఛాన్స్. 300 కూడా చాలా రేర్ నేను చెప్పడం అయితే. సో మీకు 24,250 పైనే ఏమన్నా మొమెంటం కనిపిస్తుంది. అండ్ కింద చూడండి, సపోర్ట్లో 24,100 ఈజ్ స్ట్రాంగ్ సపోర్ట్, దానికన్నా కిందకి వెళ్తే 24,50 అండ్ 24,000 దగ్గరికి వెళ్ళచ్చు. 24,000 దగ్గర చూడండి మళ్ళీ పెద్ద వాల్యూమ్ ఉంది. సో మీకు రేపు నేను చెప్పాలి అనుకుంటే 24,250 నుంచి 24,100, 24,200, 100 మధ్యలో ఎక్కువ, 24,250 అండ్ 150, 100, 24,100 లోపలే మార్కెట్ చాలా సేపు మిమ్మల్ని పెట్టి సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. ప్లస్ రేపు స్టార్ట్ ఆఫ్ ది వీక్ ఎక్స్పైరీది. సో ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటే కొంచెం జాగ్రత్తగా, మీకు అర్థం కాకపోతే వేరే ఏదైనా ఇండెక్స్లో చేయండి ఛాన్స్ ఉంటే. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి, నేను ఒక వీడియో పెట్టాను మై ఆల్గో సిస్టమ్ అని, ఏదైతే నేను వర్క్ చేస్తున్నానో అది కూడా కుదిరితే అది కూడా చూడండి, మీకు కమెంట్స్ పెట్టండి మీకు నచ్చిందా లేదా. ఓకే, దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి. Hello and welcome to my channel Trade with